మా సమస్యలు పరిష్కరించాలని సింగరేణి కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికైనా గతంలో ఉన్న విధంగా వెంటనే మెడికల్ బోర్డును నడిపించాలి. దీంతో పాటు సొంతింటి కల నెరవేరే విధంగా చూడాలని చెప్పారు. గతంలో ఏసీలు చెప్పారు, ఇప్పుడు ఏ మాట లేదని చెబుతున్నారు. మనతో పాటు సింగరేణి కార్మికులు ఉన్నారు, మాట్లాడిద్దాం. ఏంటన్నా ఏంది ప్రస్తుతం సింగరేణిలో పరిస్థితి ఏంది? ఈరోజు సింగరేణి కార్మికుల ఆరోగ్య పరిస్థితి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఈరోజు సింగరేణి కార్మికులది ఉన్నది. ఈరోజు సింగరేణి కార్మికుల శరీరము చిన్న భిన్నమై ఆరోగ్య పరిస్థితులలో అల్లాడుతున్న సమయంలో ఎలాంటి మెడికల్ ఫెసిలిటీస్ కానీ ఈ సింగరేణిలో కల్పించడం లేదు. గతంలో హైదరాబాద్లో సూపర్ స్పెషాలిటీ సింగరేణి కార్మికుల కొరకు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఒక ప్రతిపాదన యాజమాన్యం తెచ్చింది. ఆ ప్రతిపాదన కూడా తుంగలో తొక్కి కార్మికుల బ్రతుకులతో చెలగాట మారుతుంది. అదేవిధంగా కార్మికుల బతుకులు అస్తవ్యస్తమైన పరిస్థితులలో తమ పిల్లలకు కారుణ్య నియామకాలలో ఉద్యోగాలు వస్తున్న ఆశ కూడా నిరాశగానే మిగిలిపోయింది. ఇలాంటి సమస్యల మీద ఈరోజు ఏదైతే ఎర్ర జెండా ఏఐటీసీ సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ఒక అద్భుతమైన మహత్తరమైన విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నది. ఈ నిర్ణయానికి కార్మిక లోకమంతా అభినందనలు తెలియజేస్తూ వారు ఎన్నంటే ఉంటూ వారితో సహాయ సహకారాలు అందిస్తూ ఈ పోరాటంలో భాగస్వాములు అవుతామని కార్మిక వర్గం తరపున మేము కార్మికులు హామీ ఇస్తున్నాము. ఏం చెప్తారన్న సొంతింటి కల పరిస్థితి ఏంటి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సింగరేణి నిధులని రాష్ట్ర గవర్నమెంట్ మొత్తం వాడుకుంటుంది. రూపాయి కూడా ఇప్పుడు సింగరేణి కార్మికులకు ఖర్చు పెట్టే పరిస్థితి లేదు. క్వార్టర్సే కానీ కనీసం కంపెనీ క్వార్టర్స్లో ఉంటున్న కార్మికులకు వాటర్ ఫెసిలిటీసే కానీ వాళ్ళకు వైద్యమే కానీ కనీసం వాళ్ళకి సరైన విద్య కూడా అందించే పరిస్థితిలో సింగరేణి సంస్థ లేదు. ఏదున్నా కూడా సింగరేణి నిధులని రాష్ట్ర ప్రభుత్వం మొత్తం వాడుకోవడం వల్ల మేము అమ్మిన అంటే సింగరేణి నుండి అమ్మిన బొగ్గుకి కనీసం వాళ్ళు అమ్మిన డబ్బులు రిఫండ్ ఇస్తలేరు. వాటిని కంపెనీలో కూడా కంపెనీ కార్మికుల కోసం అసలు ఖర్చు పెడతలేరు. కాబట్టి దానివల్ల ఇప్పుడు రానున్న రోజులలో కొత్త పెట్టుబడులు పెట్టాలన్నా కూడా సింగరేణి పరిస్థితి అగమ్య గోచరంగా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఎంబటే స్పందించి సింగరేణికి రావాల్సిన 46,000 కోట్లని కంపల్సరీ సింగరేణికి ఇస్తే కొత్త పెట్టుబడులే కానీ కార్మికులకు కావాల్సిన సౌకర్యాల మీద కానీ అభివృద్ధి చేయడం జరుగుతుంది. కాబట్టి దీనిపై స్పందించాలని గవర్నమెంట్ని కోరుచున్నాం. మైన్లో పరిస్థితి మొదటగా ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ బాగా వసూలు చేస్తుంది. దాని విషయంలో మనకు కొంచెం కంపెనీ చూడాలి. మళ్ళీ సొంతింటి కళ మినిమం మనకు 2 గుంటల జాగా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి ప్రధాన డిమాండ్. దీనికోసం మా యూనియన్ ఎట్లుంది వైద్యం పరిస్థితి అసలు రిటైర్మెంట్ అయిన తర్వాత అయితే మరి చూసే రిటైర్మెంట్ అయిన తర్వాత అసలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన దగ్గర ఏరియాలో ఎక్కడ లేదు. ఖచ్చితంగా మనకు హైకమాండ్ చూసి మనకు న్యాయం చేయాలి సార్. అన్న ఏం చెప్తారు? కొంతమంది రిటైర్డ్ అయిన తర్వాత కాళ్ళు వంకెరబోయి రిటైర్మెంట్ తర్వాత 10 సంవత్సరాలకు 5 సంవత్సరాలకే కాలం చెల్లుతున్న పరిస్థితి. ఇవాళ సింగరేణిలో ఇలా దేశానికే వెలుగునిచ్చినటువంటి సింగరేణిలో ఇలా 30-40 సంవత్సరాలు పనిచేసినటువంటి కార్మికులు రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళ రక్తాన్ని అంతా చెమటగా చేసి ఇలా ఉత్పత్తి చేసి దేశానికి విలువచ్చేటువంటి కార్మికులు రిటైర్ అయిపోయిన తర్వాత వారిని పట్టించుకున్నటువంటి నాదు లేనటువంటి పరిస్థితి. ఇలా వైద్యం కూడా ఇలా రిటైర్మెంట్ కార్మికులే కాదు, ఇలా పర్మనెంట్ కార్మికులే ఇలా ఏదైనా అనారోగ్యం ఇస్తే అసలు హాస్పిటల్లో మెరుగైనటువంటి వైద్యాలు లేనటువంటి పరిస్థితి. ఏదో ఒక లీడర్తో చెప్తే తప్ప హైదరాబాద్ హాస్పిటల్ రిపేర్ చేసేటువంటి పరిస్థితి సింగరేణిలో దాపరించింది. ఏం చెప్తారు ఈ అంశం మీద? ఏం చెప్తారు? ఏం చేయబోతున్నారు? ఇవాళ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఇలా సింగరేణి వ్యాప్తంగా ఈ రోజు నుండి సేవ్ సింగరేణి పరిరక్షణ ఇలా కార్మిక హక్కుల సాధన కొరకు ఇవాళ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ సేవ్ సింగరేణి అటువంటి జాతర కార్యక్రమం శ్రీరాంపూర్ RK7 డివిజన్ నుండి ప్రారంభించడం జరిగింది. ఈ జాతర ఈ రోజు నుండి 30వ తేదీ వరకు అన్ని మైన్స్లలో సింగరేణి వ్యాప్తంగా గనులలో నిర్వహించి 30వ తేదీ కొత్తగూడెం వేలాది మందితోటి అక్కడ వంట వార్పుతోని ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఇది అప్పులో కూరుకుపోవడానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది? పార్టీ ఏం నిర్ణయం తీసుకోబోతుంది దీని మీద? సిపిఎం ఇవాళ కంపెనీ పూర్తిగా అప్పులలో కూరుకుపోవడానికి కారణం ఇలా పాలకులు ప్రభుత్వాలే. గతంలో బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉన్నటువంటి హయాంలో
ఇప్పుడు 29,000 కోట్ల రూపాయలు ఇలా వాళ్ళ సింగరేణికి బాకీ పడడం జరిగింది. ఇలా ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉచిత కరెంట్ అని చెప్పి వివిధ సంక్షేమ పథకాలకు సింగరేణికి సంబంధించినటువంటి నిధులను వాడుకోవడం వల్ల ఇవాళ ఈ దేశానికే ఇవాళ ప్రభుత్వాలకే కొంగు బంగారు అయినటువంటి బంగారు బాతులైనటువంటి సింగరేణి నిధులను వాడుకోవడం వల్ల ఇలా సింగరేణి పరిస్థితి అయోమై ఉన్నది. ఇలా కార్మికులకు ఉద్యోగ భద్రత లేనటువంటి పరిస్థితి, ఇలా రాబోయేటువంటి రోజులలో జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి సింగరేణిలో ఏర్పడ్డది. గతంలో బీఆర్ఎస్ చేసినటువంటి విధానాల వల్లే ఇలా 11 ఏరియాలు ఉన్నటువంటి సింగరేణి బలంగా ఉన్నటువంటి కార్మికులు ఇలా ప్రభుత్వం మారాలని చెప్పి ఇలా కాంగ్రెస్ కోటేయడం జరిగింది. ఇలా వాళ్ళు కూడా వారికంటే ఎక్కువ మించి ఇలా రాజకీయ జోక్యం చేయడం వల్ల ఇలా 50,000 కోట్ల రూపాయలు ఇలా సింగరేణిని వాడుకొని ఇలా ఇవ్వకపోవడం కూడా ఇలా నూతన బొగ్గు గనులు రాక, ఇలా కొత్త కార్మికులు రాక, ఇలా కార్మికుల సమస్యలు పరిష్కరించలేక ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఇలా సింగరేణి సేవ అని సింగరేణి పరిరక్షణ కొరకు ఇలా కార్మిక హక్కులను కాపాడుకోవడానికే ఇలా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈ పోరాటం తీసుకున్నది. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ కూడా పూర్తి సంపూర్ణ మద్దతు ఇవ్వడం జరుగుతుంది. ఇది పరిస్థితి, పూర్తి సంపూర్ణత ఉంటుందని, మా మద్దతు ఉంటుందని భారత కమ్యూనిస్ట్ పార్టీ చెప్తుంది. ఏంటన్నా ఏం చెప్తారు? కార్మికుల అంశంలో ఇంత జరుగుతున్నా ఎందుకు ప్రభుత్వం స్పందించట్లేదు? కార్మిక సంఘాలు కూడా ఆలస్యంగా స్పందిస్తున్నాయని ఇటు ప్రజా సంఘాలు చెప్తున్నాయి. ఏమంటారు దీని మీద? సరే, ఇప్పుడు కార్మిక సంఘాలు ఏఐటీస్ అయినా, ఐఎన్టీయూస్ అయినా, టీబీజీకేస్ అయినా సంఘాలలో ఎలక్షన్లు వచ్చినప్పుడు కార్మికులు ఒక్కొక్కసారి ఒక్కొక్క సంఘాన్ని ఆదరిస్తారు. ఏది ఏమైనా ఈరోజు తెలంగాణ వస్తే మన నీళ్లు నిధులు నియామకాలనే నినాదంతో ఏదైతే తెలంగాణ వచ్చిందో గడిచిన 10 ఏళ్లలో, అదేవిధంగా ఇప్పుడు 2.5 ఏళ్లలో ఉద్యోగ అవకాశాలు వస్తాయనే ఉద్దేశంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించింది. అపారమైన బొగ్గు నిల్వలు ఉన్న ఈ తెలంగాణ మట్టిలో దారుణమైన పరిస్థితి ఏంటంటే ఒక్కటి కూడా కొత్త బాయి తీయలేని పరిస్థితి. ఓపెన్ కాస్ట్ల ద్వారా ఉన్న యువతను మొత్తం నిర్వీర్యం చేసి, ఈ సింగరేణిని నిర్వీర్యం చేసి, తద్వారా వాళ్ళకు సంబంధించిన కంపెనీల ద్వారా టెండర్ల ద్వారా ప్రైవేట్ పరం చేసే కుట్ర ఒకటైతే 50,000 కోట్ల రూపాయలు ఈ ప్రభుత్వం చెల్లించకుండా ఇటు జెన్కోకు కానీ ఇటు బొగ్గు నిల్వలకు కానీ ఇది ఎంత దారుణం. నిజంగానే సోషల్ రెస్పాన్స్ ఫండ్ కింద డిఎంఎఫ్టీ నిధులు కానీ సిఎస్ఆర్ నిధులు కానీ అంతకుముందున్న శ్రీధర్ గారు విచ్చలవిడిగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి, అదేవిధంగా ఇప్పుడున్న అధికారులు కూడా ప్రభుత్వాలకు తొత్తులుగా మారి ఈ సింగరేణిని నష్టపరిచే ఆలోచనలు చాలా వరకు జరుగుతున్నాయి. ఎన్నో ఆశలతోని ఈ రాష్ట్రానికి కొంగు బంగారమైన సింగరేణిలో పనిచేయడానికి ప్రైవేటు ఎంప్లాయీస్గా ఉన్న బీటెక్లు ఎంటెక్లు చేసిన విద్యార్థులు, నిరుద్యోగులు నిజంగానే ఉద్యోగ అవకాశాలు లేవు కదా, రిక్రూట్మెంట్ లేని సందర్భంలో, ప్రభుత్వ ఉద్యోగాలు లేని సందర్భంలో కార్మికులు 30-40 సంవత్సరాలు కష్టపడి వాళ్ళ జీవితాలను త్యాగం చేసిన కార్మికులు వాళ్ళ కొడుకుల కోసం ఈ ఉద్యోగాలు వస్తాయనే అవకాశంతో ఎదురు చూస్తే ఇటు మెడికల్ బోర్డు అమలు చేయకుండా చేసిన రోజులేమో అవినీతిగా జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మెడికల్ బోర్డును అసలుకే పట్టించుకోకుండా, ఎంప్లాయ్మెంట్ కలిగించకుండా, బోర్డులో కూడా ఎవరైతే ఉద్యోగ అవకాశాలు వచ్చినాయో వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వకుండా, డిస్మిస్ కార్మికులను మళ్ళీ ఒక్కసారి అవకాశం ఇస్తారన్న వాళ్ళకు ఇవ్వకుండా, సొంతింటి పథకం ఏదైతే ఉందో దాన్ని అమలుపరచకుండా, ఇన్కమ్ ట్యాక్స్ అనేది అయితే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మేము రద్దు చేస్తామని చెప్పిండు. ఇట్లాంటి చాలా వాటి మీద ఈరోజు 30 తారీఖు వరకు, ఈరోజు నుంచి 30 తారీఖు వరకు సింగరేణి వ్యాప్తంగా ఏదైతే ఈ ఏఐటీసీ ఉందో దీనికి సంపూర్ణంగా సిపిఐ మద్దతు తెలుస్తుంది. భవిష్యత్తులో ఈ సింగరేణిని కాపాడుకోవాలంటే ప్రభుత్వాలు జోక్యం చేసుకొని, ఇప్పటికే లోడ్ బడ్జెట్లు ఉన్న ప్రభుత్వాలు చెప్తున్నాయి 50,000 కోట్లను విడతల వారిగా ఇమ్మీడియట్గా విడుదల చేస్తే సింగరేణి భవిష్యత్తు ఉంటుంది, కానీ లేకపోతే ఉండదని తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. ఏం చెప్తారు బాబు? ఒక్క మాటలో చెప్పు. ప్రభుత్వం ఏదో డిపెండెంట్ ఉద్యోగాల గురించి చెప్పు ఒక్క మాటలో. డిపెండెంట్ ఉద్యోగాలను కావాల్సుకునే 10 నెలలు కూడా ఆపింది ఈ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం అన్నప్పుడు సాదుకున్నదాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అక్కడ ఆపి కార్మిక కుటుంబాల్లో భయోభ్రాంతులు గురి చేస్తుంది. రాకపోతే పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని ఉన్నది కాబట్టి ప్రభుత్వం దిగొచ్చి ఇప్పటికైనా ఈ ఉద్యోగాలను ఇవ్వాలని మా యొక్క డిమాండ్. ఇది పరిస్థితి. ఇప్పటికైనా ప్రభుత్వం దిగొచ్చి ఈ ఉద్యోగాలు కల్పించాలని చెప్తున్నారు. దీంతో పాటు కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కారం అయ్యే విధంగా చూడాలి. ఒకవేళ ఇదే పరిస్థితి ఉంటే రానున్న రోజుల్లో తీవ్రమైన ఉద్యమం ఉండబోతుంది. సేవ్ సింగరేణి కోసం ఎక్కడికైనా తెగిస్తాం, సమ్మెకు అతి త్వరలో స్వైరను ఉత్తామని కార్మికులు చెబుతున్న పరిస్థితి. సుమంత్, రవినాయక్, RTV, ఆదిలాబాద్.